ఒకప్పుడు అరేబియా ఎడారి పక్కన ఒక చిన్న సముద్ర తీర నగరం ఉండేది. దాని పేరు కువైట్. ఆ రోజుల్లో పెట్రోల్ లేదు, బంగారం లేదు, కానీ సముద్రం ఇచ్చిన ఒక గొప్ప వరం ఉండేది, ముత్యాలు. కువైట్ ప్రజలు చిన్న చిన్న చెక్క పడవల్లో సముద్రంలోకి వెళ్లి నీటిలోకి దిగి ముత్యాలు వెతికేవారు. ఆ ముత్యాలను అమ్మి డబ్బు సంపాదించి కుటుంబాలను పోషించేవారు. అదే కువైట్ కు వచ్చిన మొదటి సంపద. కువైట్ వ్యాపారులు చాలా తెలివైన వారు. ఇండియా, ఆఫ్రికా, అరబ్ దేశాలలో ఓడల ద్వారా వ్యాపారం చేసేవారు. వాళ్ళ వ్యాపార నైపుణ్యం వల్ల దేశానికి మంచి పేరు వచ్చింది. అప్పుడే ప్రపంచం అనుకుంది, ఇది చిన్న దేశం కాదు, తెలివైన వ్యాపారుల దేశం అని. ఆ తర్వాత 1938 సంవత్సరం వచ్చింది. భూమి లోతుల్లో మొదటిసారి పెట్రోల్ దొరికింది. మొదట ప్రజలకు దాని విలువ పూర్తిగా అర్థం కాలేదు. కానీ 1946లో పెట్రోల్ ఎగుమతి మొదలయ్యాక దానికి డబ్బు నది ప్రవాహంలా రావడం మొదలైంది. అప్పటి నుంచి కువైట్ భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. కువైట్ చిన్న దేశం అయినా వాళ్ళ కరెన్సీ విలువ మాత్రం చాలా పెద్దది. పెట్రోల్ సంపద ఎక్కువ ఉండడం, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, కువైట్ జనాభా తక్కువ ఉండడం, అందుకే ఒక దినార్ కూడా ప్రపంచంలో చాలా శక్తివంతమైంది. కువైట్ గొప్పదైంది కేవలం డబ్బు వల్ల మాత్రమే కాదు, ఆ డబ్బును ప్రజల భవిష్యత్తు కోసం ఉపయోగించారు. ముత్యాల పడవలతో మొదలైన కువైట్ ప్రయాణం పెట్రోల్ డబ్బుతో అభివృద్ధి మార్గంలో పరుగులు తీసింది. యుద్ధం వచ్చినా ఆగలేదు, తిరిగి బలంగా నిలబడింది, ప్రపంచానికి ఆదర్శంగా మారింది. కువైట్ కి యుద్ధం ఎప్పుడు వచ్చింది, పెట్రోల్ బావులు ఎలా కాలిపోయాయి, స్వతంత్రం ఎలా వచ్చింది అనేది ఫుల్ వీడియో కింద లింక్ ఉంది. ప్లీజ్ వీడియో